రమ్యకృష్ణ అందం, అభినయం, రాజసం కలగలిపిన తాను తెలుగు తెర మీద వన్నెతెగ్గని అందం ఆమె సొంతం. తెలుగు తెర మీద తనదైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్ర అయినా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయినా సరే నటించి మెప్పించింది. హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వరుస అవకాశాలు దక్కించుకొని ప్రేక్షకులను అలరించింది. రమ్యకృష్ణ సెప్టెంబర్ 15, 1967లో చెన్నైలో జన్మించింది. ఈమె తల్లి పేరు మాయా, తండ్రి పేరు కృష్ణ. రమ్యకృష్ణ తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. ఇంచుమించు అందరూ హీరోల సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన ఇద్దరు మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అయితే ఈమె సినీ రంగంలో అడుగుపెట్టిన చాలా కాలం వరకు సరైన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలైన అల్లుడుగారు చిత్రమేమో అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో ఈమె వరుసగా నటించగా దాదాపు అవన్నీ విజయవంతంగా రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేసింది. 1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో తన ప్రతిభా పాటవాలతో నటించింది. యుక్త వయసులోనే సినిమా రంగంలో అడుగుపెట్టింది. 8వ తరగతి చదువుతూనే తమిళంలో వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం బాలమిత్రులు 1987లో విడుదలైంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగింది. దాదాపుగా తెలుగు హీరోలందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. నరసింహ చిత్రంలో రజనీకాంత్తో పోటీపడి మరీ చేసిన నీలాంబరి పాత్రను రక్తి కట్టించింది. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లరి మొగుడు, అల్లరి ప్రేమికుడు, ఇద్దరు మిత్రులు, ఆయనకు ఇద్దరు, అల్లుడు గారు, కంటే కూతుర్నే కనాలి, అమ్మోరు, క్రిమినల్, చంద్రలేఖ, అన్నమయ్య, ఆహ్వానం, బాహుబలి లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. మొత్తం 200 చిత్రాలకు పైగా నటించింది. స్వతహాగా మంచి నృత్యకారిణైన రమ్యకృష్ణ న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెద్దలను ఒప్పించి జూన్ 12, 2003న పెళ్లి చేసుకుంది. రమ్యకృష్ణకు రిత్విక్ అనే కొడుకు ఉన్నాడు. రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది. సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు జరా మస్తీ జరా ధూమ్ అనే టీవీ షో ప్రారంభించింది. మరిన్ని రకరకాల టీవీ షోలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. 1998లో నటించిన కంటే కూతుర్నే కను సినిమాకు బెస్ట్ హీరోయిన్గా, అలాగే 2009లో వచ్చిన నంది ఉత్తమ సహాయ నటిగా, రాజు మహారాజు చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తల్లిగా, అత్తగా చేస్తూ యమ బిజీగా ఉంది. ఈమె ఇలాగే నటించి మనందరినీ అలరించారని కోరుకుందాం.